నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, యుఏఈ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ అబుదాబిలో జరిగిన ఖతార్ యుఏఈ సంయుక్త సుప్రీం కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమావేశం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు. ఈ సమావేశాన్ని నిర్వహించడంలో మరియు ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో కృషి చేసిన సన్నా కమిటీని వారు ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, విజయాలను సమీక్షించడం మరియు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగా నేటి సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరియు అసాధారణ సంఘటనలపై వారు సమీక్షించారు. హోర్కు జలసంధి సంక్షోభం, అలాగే ప్రాంతీయ దేశాలపై ఇరాన్ దూకుడుగా సాగిస్తున్న సైనిక దాడుల వల్ల ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వంతో పాటు నౌకాయాన స్వేచ్ఛను ప్రభావితం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనాలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా చమురు, గ్యాస్ మరియు ఇంధనం వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక అనుసంధానాన్ని మరియు ఆర్థిక సమైక్యతను పెంపొందించాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలు భాగస్వామ్యాన్ని మరియు ఉమ్మడి లక్ష్యాలను మరింత పటిష్టం చేసే స్పష్టమైన ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలు రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత లేదా నిర్ణయాధికార స్వాతంత్ర్యానికి భంగం కలిగించే ఎలాంటి వాదనలు లేదా బెదిరింపులను తాము ఖచ్చితంగా తిరస్కరిస్తామని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ మరియు రక్షణ భాగస్వామ్యాలు పూర్తి సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని, వాటిని బెదిరింపులు, జోక్యం లేదా రెచ్చగొట్టడానికి సాకుగా ఉపయోగించుకునే హక్కు ఏ పక్షానికి లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. దేశ భద్రతకు, దాని పౌర మరియు కీలక సౌకర్యాలకు లేదా దాని భూభాగంలోని పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరింపులు కలిగించే ఎలాంటి ప్రసంగమైన ఆమోదయోగ్యం కాని ప్రవర్తనగా పరిగణించబడుతుందని, ఇది సత్సంబంధాల సూత్రాలు, అంతర్జాతీయ చట్ట నియమాలు మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఏదైనా ముప్పు చర్యను ఎదుర్కోవడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన సార్వభౌమ, చట్టపరమైన, దౌత్యపరమైన మరియు సైనిక హక్కులన్నింటినీ కలిగి ఉందని తేల్చి చెప్పింది. యాత్రికులు అధికారికంగా ఆమోదించబడిన మార్గాల ద్వారానే హజ్ అనుమతులు పొందాలని సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే హజ్కు సంబంధించిన అన్ని నిబంధనలు మరియు సూచనలను పాటించాలని పిలుపునిచ్చింది. హజ్ యాత్ర చేయడానికి దాన్ని కలిగి ఉన్న వారికి అనుమతినిచ్చే ఏకైక వీసా హజ్ వీసా మాత్రమేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించడం ద్వారా యాత్రికులు పవిత్ర స్థలాల్లో అందించే సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరని తెలిపింది. అదే సమయంలో జనసమూహ నిర్వహణ కోసం ఒక సమగ్ర వ్యవస్థ ద్వారా భద్రతను పెంచేందుకు వీలవుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. అనధికారిక మార్గాలు లేదా అనధికార అనుమతులు లేదా వీసాలను ప్రోత్సహించే నకిలీ ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అనధికార మార్గాల్లో వచ్చిన యాత్రికులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పర్వానియా గవర్నర్ షేక్ అద్సీ నాసర్ అల్ అద్బీ అల్ సబా తన కార్యాలయంలో పర్వానియా గవర్నరేట్ ట్రాఫిక్ డైరెక్టర్ కల్నల్ రయీద్ అల్ సులైమాన్తో సమావేశమయ్యారు. గవర్నరేట్లో ట్రాఫిక్ సంబంధించిన కీలక సమస్యలు మరియు రద్దీని తగ్గించే చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో పౌరులు మరియు నివాసుల జీవన నాణ్యతపై ట్రాఫిక్ రద్దీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం పర్వానియా గవర్నరేట్ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారుల మధ్య సహకారం మరియు సమన్వయాన్ని పెంపొందించడం, క్షేత్రస్థాయి ప్రయత్నాలను ముమ్మరం చేయడం, గవర్నరేట్ అంతటా ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం, రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఆచరణాత్మక పరిష్కారాలను ప్రవేశపెట్టడంపై చర్చించారు. రద్దీని తగ్గించడానికి మరియు అత్యున్నత స్థాయి ట్రాఫిక్ భద్రతా ప్రమాణాలు సాధించడానికి రూపొందించిన సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కల్నల్ రయీద్ అల్ సులైమాన్ వివరించారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వివిధ రంగాల్లో సాంకేతిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ఒమన్ ప్రపంచ బ్యాంక్ చర్చలు జరిపాయి. ఒమన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఒమన్ కంట్రీ మేనేజర్ వెండీ వెన్నర్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందంతో సమావేశమైంది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఒమన్ విజన్ 2040 అమలు పర్యవేక్షణ విభాగం అధిపతి సయ్యద్ డాక్టర్ ముందిర్ బిన్ హిలాల్ అల్ బుసైదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇరు వర్గాల మధ్య సహకారానికి గల అవకాశాలతో పాటు ఆర్థిక వైవిధ్యీకరణ మరియు ఒమన్లో లేబర్ మార్కెట్ సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. 10వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన ఆర్థిక పనితీరు సూచికలను మరియు ఒమన్ విజన్ 2040 సంబంధిత కార్యక్రమాల అమల్లో సాధించిన పురోగతిని కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. సమావేశం ముగింపులో ఇరుపక్షాలు తమ మధ్య సాంకేతిక సమన్వయాన్ని కొనసాగించడం ప్రాముఖ్యతను తెలియజేశారు. తదుపరి సమావేశాల్లో కార్యాచరణ అంశాలతో పాటు ఉమ్మడి సహకారం కోసం విధి విధానాలు రూపొందించాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. బహ్రెయిన్లో ఏకగ్రీవ ఓటుతో 3 ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపులకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్ నబీ సల్మాన్, మమ్హూల్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైక్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు. న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిగ్రీ లా నెంబర్ 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ 3 ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణ ఎదుర్కొన్నారు. ఇవి మాగల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.